శ్రీజ. సాహిత్య. సో ఇండియా ఇంత భారీ రన్తో గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా పిచ్చిగా హ్యాపీగా ఉంది. మేము ఎక్కడి నుంచో వచ్చాము ఇక్కడికి ఈ సెలబ్రేషన్స్ అన్ని చూడడం కోసం. వీఆర్ సో హ్యాపీ. అంటే ఇండియా ఫస్ట్ దక్షిణాఫ్రికాతో ఓడిపోవడంతో చాలా మంది విమర్శించారు. ఇప్పుడేమో ఫైనల్ కొట్టింది, ఎలా అనిపిస్తుంది? అది మాటల్లో చెప్పలేకపోతున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఇండియా లాస్ట్ గా 2 times వరల్డ్ కప్ కొట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంకా ఎలా హ్యాపీగా ఉండకుండా ఉంటాం మన ఇండియా గురించి విన్ అవుతుంది అంటే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. సో ఇండియా ఇంత భారీ రన్ తో ఫైనల్ గెలవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. నార్మల్ గా ఇండియా గెలుస్తుంది కాబట్టి మనం ఇండియన్స్ కావాల్సి ఇండియాకి సపోర్ట్ చేస్తాం. ఈరోజు అభిషేక్ శర్మ ఇన్ని మ్యాచ్లు ఆడలేదు, ఈరోజు 50 కొట్టిండు. అసలు వేరే నెక్స్ట్ లెవెల్. సంజు శాంసన్ వాళ్ళు ఇటు వరకు వచ్చారు. సంజు శాంసన్ గత 3 మ్యాచ్ల నుండి మంచి ఫామ్ లో ఉన్నాడు. 3 మ్యాచ్లు ఆడాడు, సూపర్ క్రేజీ. సంజు శాంసన్ వాళ్ళు వచ్చారు. అభిషేక్ శర్మ ఓన్లీ బయలాడర్ ఆడతాడు. మన అందరికి ఇండియాకి దొరికిన మెయిన్ డైమండ్ అంటే బుమ్రా. బుమ్రా, సంజు శాంసన్. పులి యు డోంట్ నో పులి తెలుసా? అభిషేక్ శర్మ కట్టుకుంటాడు. ఎలా అనిపిస్తుంది ఇండియా గెలవడం? నేనైతే ఎగ్జాక్ట్లీ ఉన్నా. మాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇక నేను చెప్పలేము. ఇది థర్డ్ టైం కదన్నా ఇది మనకి ఇండియాకి వరల్డ్ కప్ అని. థర్డ్ టైం ఇది లైన్ కంటిన్యూగా కొట్టడం. ఇది హిస్టరీ. ఇది మన దగ్గర హిస్టరీ. ఇది ఇండియాకి ఇది హిస్టరీ. థర్డ్ టైం అంటే మన ఇండియా ఇక మనం చెప్పుకోలేని ఆనందం ఇది. ఎవరు కూడా చెప్పుకోలేము. ఇది అదర్ కంట్రీస్ అయితే ఏడుస్తున్నారు అనుకోండి, బట్ వాళ్ళు కూడా మంచిగా ఆడినారు. వాళ్ళ తోచినంత వరకు వాళ్ళు మంచిగా ఆడినారు. సో ఇంత భారీ రన్ తో గెలవడం ఎలా అనిపిస్తుంది? ఇదైతే ఇక మనం అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఇంతగానో భారీగా అంటే అనుకోలేదు. ఆ లాస్ట్ 2-3 years నుంచి కూడా వాళ్ళ స్కోరింగ్తో పాటు ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనం చెప్పలేము. అంతనే మనం చెప్పలేం. ఇది మన అన్ఎక్స్పెక్టెడ్ విన్నింగ్ అని మనం అనుకున్న దానికంటే ఇంకా మంచిగా ఆడినారు మన వాళ్ళు కూడా. ఇవాళ అభిషేక్ శర్మ ఫామ్లోకి రావడం ఇంకా మనకు మంచిగా అనిపిస్తుంది. సంజయ్ శాంసన్ అయితే ఆయన 3 matches నుంచి కంటిన్యూగా ఆయన లెవెల్లో ఆయన ఆడుకుంటున్నాడు. ఇవాళ దాంట్లో చూసి అభిషేక్ శర్మ బిఫోర్ 19 balls 51 హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మళ్ళీ ఫామ్లోకి వచ్చినాడు. బూమ్ బూమ్ అంటే బూమ్ బూమ్ కాదైనా బూమ్ బూమ్ అంటే శివుడికి ఆజ్ఞ. బూమ్ బూమ్ బంబం ఎట్లా పడతామో మనం బూమ్ బూమ్ అంటాం. ఆ ఆజ్ఞతోనే మనం ఈ లాస్ట్ మ్యాచ్లో సెమీస్లో ఎట్లయితే మనం ముందులా వచ్చినామో ఆ ఫైనల్లో కూడా అట్లా తీసుకొచ్చింది బూమ్ బూమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? నా పేరు నందన్ యాదవ్. సో ఇండియా ఇంత భారీ రన్ తో గెలవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం వేస్తుంది. అందరు మీ పదాన్ని చూస్తే అర్థమవుతుంది. చాలా క్రౌడ్ వచ్చేసింది. ఇంతకు ముందు ఇంత క్రౌడ్ లేకుండా ఈసారి మాత్రం చాలా భారీ ఎత్తున క్రౌడ్ వచ్చేసింది. అసలు పోలీస్ వాళ్ళతోటి అయితే లేదు వాళ్ళని హ్యాండిల్ చేయడము. చాలా ఆనందంగా ఉండండి. సో అభిషేక్ శర్మ చాలా మంది విమర్శించారు కదా, ఫైనల్లో ఈ బ్యాటింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆడారండి. అసలు ఊహించలేని వ్యక్తులు ఆడారండి. చాలా ఆనందంగా ఉందండి. సంజు శాంసన్ వరుసగా 3 matches బాగా ఆడాడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అందరు మంచిగా ఆడారు, మాక్సిమం గుంజుకొని వచ్చారు, కానీ ఆల్అౌట్ చేస్తారని ఊహించలేదు. ఏదో మార్జిన్లో గెలుస్తారు అనుకున్నా, కానీ ఆల్రౌండ్ అయ్యే వరకు చాలా బాగా అనిపించింది. సో అహ్మదాబాద్ లో చాలా రికార్డ్స్ బ్యాడ్ గా ఉన్నాయి. ఈ మ్యాచ్ తో రికార్డ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి అనుకోవచ్చా? అవును సార్, ఎందుకంటే మొత్తం మీరు మ్యాచ్ చూసే మొత్తం క్రౌడ్ అంతా నిండిపోయారు. ఇంత జాగ్రత్త లేకుండా 1,00,000 మంది దాంట్లో ఉండరు. మొత్తం 1,00,000 మంది పబ్లిక్ అంతా నిండిపోయారు ఇట్లా గ్యాప్ లేకుండా. అంటే అర్థం చేసుకోవాలి మీరు ఎంత క్రౌడ్ ఉందో. బుమ్రా గురించి ఏం చెప్తారు సార్? బుమ్రా గురించి. బుమ్రా ఇక చెప్పాల్సిన అతను ఏ ప్లేస్ స్టార్ అనే మ్యాచ్ లో, ఇంకా అతని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనకే ఇవ్వాలి మాక్సిమం నాకు తెలిసి. ఇండియా వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ కొట్టడం ఎలా అనిపిస్తుంది? సార్, మనం ఉండేది భారతదేశంలో కాబట్టి గెలవాలని, ప్రతిసారి గెలవాలని మనకు ఉంటది. 3 సార్లు కాదు 10 సార్లు గెలవాలి. 3 సార్లు అయినా 10 సార్లు గెలవాలి. 10 సార్లు గెలవాలి. 10 సార్లు మీరు ఇంటర్వ్యూ నాకు తీస్తూనే ఉండాలి, నేను చెప్తానే ఉండాలి. అట్లా इंडिया हमेशा जीते. बुमराह ने बॉलिंग फेंका अच्छे, सुनील शमशेर ने बैटिंग करा अच्छे. इंडिया आसानी हमारी इंडिया इंडिया इंडिया
ఇండియా 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 బుమ్రా ఇండియా బుమ్రా బుమ్రా ఇండియా జై బోలో హార్దిక్ పాండ్యా జై బోలో బుమ్రా भारत माता के जय या भमरा 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 बूम बूम भमरा बूम बूम भमरा बूम बूम भमरा చాలా బాగా అనిపిస్తుంది. ఇండియా వన్ సైడెడ్ మ్యాచ్ ఉండే కానీ ఖచ్చితంగా గెలిచింది. చాలా మంచిగా అనిపిస్తుంది. అందరికి ఇక్కడ అట్మాస్ఫియర్ చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అందరు ఇండియా ఇండియా ఆర్డర్ చేస్తున్నారు. చాలా బాగుంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. జై భారత్ భారత్ మాతా కి జై. అభిషేక్ శర్మని చాలా విమర్శించారు. ఫైనల్లో సూపర్ గా ఆడారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఆడారు. అందరు బ్యాట్స్మెన్ గారు. మెయిన్ బ్యాటింగ్ కూడా చాలా బాగుండే. మంచి ఇంకొకటి అంటే బౌలింగ్ చాలా సూపర్ ఉండే. వాళ్ళకి తక్కువ టార్గెట్ లో అందరికి ఆల్అౌట్ చేసిరు. చాలా మంచిగా ఉండే. సో ఫైనల్ మ్యాచ్ లో ఇంత తేడాతో గెలవడం చాలా ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంటుంది. మ్యాచ్ అయితే వన్ సైడెడ్ ఉండే. స్టార్ట్ నుంచి తెలుసు ఇండియానే గెలుస్తుందని. స్కోరింగ్ మ్యాచ్ ఉండే. వాళ్ళు కూడా వికెట్ జల్దీ పడిపోయాయి. అయితే ఫస్ట్ వన్ సైడ్ గెలిచి ఉండే. చాలా మంచిగా అనిపించింది. సో సంజు శాంసన్ వరుసగా 3 మ్యాచ్లు కంటిన్యూగా అబ్జెక్షన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అర్థం కాలేదు. సంజు శాంసన్ అవును, వరుసగా 3 మ్యాచెస్ స్కోర్ 50 దాటింది కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన మంచి నడుస్తుంది. ఆయన లక్ నడుస్తుంది. ఆయన బ్యాటింగ్ చాలా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇంకా మంచి ఫామ్ లో వస్తే ఇంకా మంచి చేస్తాడు. బుమ్రా కొంచెం ఏం చెప్తారు? బుమ్రా వెరీ గుడ్. ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్, వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్. సో కంటిన్యూగా ఇండియాకి వరల్డ్ కప్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఫర్ ఇండియా. ఇండియా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇదే స్టేడియంలో మనం ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయినాము, కానీ ఇప్పుడు 2020 వరల్డ్ కప్ గెలిస్తే కొంచెం మంచి మెమరీస్ వచ్చినాయి అదే స్టేడియంకి. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగా అనిపిస్తుంది. హాయ్ బ్రో. హాయ్ హలో. మీ పేరు బ్రో? నా పేరు సన్నీ బ్రో. సో ఇండియా పైన వరల్డ్ కప్ కొట్టింది కదా, ఎలా అనిపిస్తుంది? బ్రో చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా కొట్టింది, సో నెక్స్ట్ టైం కూడా కొట్టుకోవాలని అనుకుంటున్నాం. సంజు శాంసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాస్ట్ టైం కూడా ప్రీ ఫైనల్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ ఆల్సో బుమ్రా బౌలింగ్ కూడా. సో చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం ఈ టైం. థ్యాంక్ యూ. సో ఇంత భారీ రన్ తో గెలవడం ఇది వరల్డ్ కప్ లో ఫస్ట్ టైం అనిపిస్తుంది కదా? అవును బ్రో, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఇండియాకి వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్. ఈ వార్ సిచ్యువేషన్ లో కూడా వితౌట్ ఎనీ మ్యానిపులేషన్స్ గెలిచింది మన ఇండియా. సో చాలా హ్యాపీగా ఉంది బ్రో. సో మన అభిషేక్ శర్మని అందరూ విమర్శించారు, ఫైనల్లో విడగొట్టి ఎలా అనిపిస్తుంది? సూపర్ బ్రో, నైస్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్క ప్లేయర్ ఎఫర్ట్స్ పెట్టారు చాలా. సో మంచిగా గెలిచారు బ్రో, వెరీ ఎంజాయ్డ్. బుమ్రా కొంచెం ఏం చెప్తారు? బుమ్రా అందరికి గెలిచింది బ్రో. సో వరుసగా ఇండియా వరల్డ్ కప్ కొట్టింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. అండ్ ఆల్సో ఈ వార్ సిచ్యువేషన్ లో ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది ఇండియాకి. నైస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.